వ్యాసుడు అంటే యథార్థానికి ఒక పదవి. వ్యాసుడిగా వచ్చి ఆ పదవిలో కూర్చునే వ్యక్తి సాక్షాత్ నారాయణుడే. అందుకే వ్యాసో నారాయణ స్వయం అంటారు. వ్యాస పదవిలోకి వచ్చి కూర్చునేటటువంటి నారాయణుడు ప్రతి యుగంలో ఆయా వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేద విభాగం చేస్తూ ఉంటాడు. కలియుగంలో ఎంతో గొప్పగా జీవిస్తే 100 సంవత్సరములు ఆయుర్దాయం. ఆ 100 సంవత్సరములలో కూడా జ్ఞాపక శక్తి ఉండేది, శరీర పటుత్వం ఉండేది తక్కువ. అందుకే మనిషి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మానికి ప్రమాణమైనటువంటి వేదం చదువుకోవడానికి వీలుగా వేదాన్ని 4గా విభాగం చేసినవాడు వ్యాసుడు. అనంతమైన వేదరాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4గా విభాగం చేసి పరంపరాగతంగా వేదం ప్రచారం పొందడం కోసమని ఋగ్వేదాన్ని పైలునికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైవినికి ఇచ్చాడు, అథర్వవేదాన్ని సుమంతునికి ఇచ్చాడు. 18 పురాణములు రచన చేశాడు. వేదం అందరూ చదువుకోగలుగుతారు, చదువుకోలేకపోతారు. పౌరాణిక వాంగ్మయం అయితే ధర్మాన్ని అనుష్ఠించిన వాళ్ళు ఎంత ఉత్తమగతులు పొందారో భూతద్దంలో పెట్టి కథల రూపంలో చూపిస్తుంది. కాబట్టి అవగతం చేసుకోవడం తేలికవుతుందన్న ఉద్దేశ్యంతో 18 పురాణములను వ్యాస భగవానుడే ఇచ్చాడు. కాబట్టి ఆ 18 పురాణములు ప్రచారం చేయడం కోసం రోమహర్షణుడికి ఇచ్చాడు. ఇంతటి మహోపకారం చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు. అందరూ వేదాంతర్గతమైన ధర్మాన్ని చదువుకోగలుగుతారు, చదువుకోలేకపోతారు, తెలుసుకోగలుగుతారు, తెలుసుకోలేకపోతారు. మనిషి మాత్రమే ధర్మాన్ని అనుష్ఠించగలడు. అటువంటి ధర్మం తెలియకపోతే మనిషి తరించే అవకాశం లేదు. అందుకే మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా 5వ వేదంగా మహాభారతాన్ని రచించి ఇచ్చాడు. అందుకే ఈ వ్యాస పౌర్ణిమ నాడు వ్యాస భగవానుణ్ణి మనసులో స్మరించి అందరూ కూడా ఆయన చేసిన మహోపకారానికి తిరిగి ప్రత్యుపకారం చేయగలిగిన వాళ్ళం కాదు. కాబట్టి ఆయనని గురువుగా నమస్కారం చేస్తారు. అందుకని ఆ తిథికి వ్యాస పౌర్ణమి, వ్యాసుడు ఆవిర్భవించినటువంటి దినంగా ఆయనకి నమస్కారం చేస్తారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. సర్వసాధారణంగా ఈ శ్లోకాన్ని చెప్తుంటారు. ఓ వ్యాస భగవానుడా, నువ్వు అపారమైన కారుణ్యంతో మేమందరం తరించడానికి, అనుష్ఠించడానికి అనువైన ధర్మాన్ని తెలుసుకోలేమేమోనని వేద విభాగం చేసి ఇవ్వడమే కాకుండా 5వ వేదమైన భారతాన్ని మాకు అందించి ఇచ్చి జ్ఞానజ్యోతిని వెలిగించావు. అటువంటి నీకు మేమందరం కూడా నమస్కరించుతున్నాము అని చెప్తారు. సనాతన ధర్మంలో గురువుకి